ఓం శాంతి. ఇప్పుడు అమృతవేళ 3:20 చేసాం కదా, ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా మెడిటేషన్లో ఉంటాం, అంటే యోగంలో ఎక్కువ ఉంటాం. అంటే ఆత్మ పరమాత్మతో సంబంధం చేసుకున్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్స్ శక్తి అన్నీ ఆత్మలో నిండితే మాట. ఆ రోజు మీకు అదే క్లాస్ చేశాను, నిన్న క్లాస్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మిగతా టైంలో ఏదో టైంలో క్లాస్ని మననం చేసుకోవాలి, పరమాత్మ చెప్పే జ్ఞానాన్ని మననం చేసుకోవాలి. డబ్బులు సంపాదించుకుంటాం, పొలాలు సంపాదించుకుంటాం, బంగారం సంపాదించుకుంటాం, అంటే సంపాదించుకొని దాచుకుంటుంటాం, అవన్నీ ఎంతో దాచుకుంటాం. కానీ అలా కాదు, ఇక్కడ మనం జ్ఞానం ఎంతైతే జ్ఞానం బాగా తెలుసుకొని, ఎంత జ్ఞానం అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న ప్రతి మంచి విషయాలు అనమాట. యూట్యూబ్లో చాలామంది వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఒక్కొక్క వ్యక్తులు లైక్ అవుతాయి, ఎందుకంటే అన్ని మంచి వాక్యాలు మంచి ఇదనమాట. అదే ప్రతిదాన్ని మనం అలా 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 స్వీకరించి తీసుకున్నప్పుడు ఏంటంటే మన మెచ్చిటి మన బుద్ధిలోని ఒక తెలియని ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం అన్నమాట. మాయ ఎంత ఎఫెక్ట్ చేసి ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా మాయ అనేది డౌన్ అవుతుంది బుద్ధిలో జ్ఞానం వల్ల. అంటే మనలో జ్ఞానాన్ని మననం చేస్తూ మార్పు చెందుతాం. సో ఇప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, కానీ దేవతలందరికీ వాహనాలు ఉన్నాయి. దేవతలకి దేవుళ్ళకి మొత్తం ఇద్దరికి కూడా వాహనాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అందరికీ వాహనాలు ఉన్నాయి. మనకు తెలుసు కదా, శివుడికి వాహనం, విష్ణుమూర్తి వాహనం, కుమారస్వామికి, వినాయకుడికి, హనుమంతుడికి, ప్రతి ఒక్కరికి ఒక వాహనం. అదే పార్వతికి, లక్ష్మి, సరస్వతి, అమ్మవార్లకి అందరికీ వాహనాలు చూపిస్తారు. సో ఇక్కడ వాహనం లేకుండా చూపించేది ఒకే ఒక్కరిని, ఎవరిని? వెంకటేశ్వర స్వామి. మన ఆయన ఎప్పుడు నిలబడే కదా ఉంటాడు, వాహనంకేం వాహనం చూపించలేదు. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఏంటంటే వెంకటేశ్వర ఎక్కడ ఏ గుళ్ళోకి ఎక్కడికి వెళ్ళినా అన్నింటిలోనే నిలబడే ఉంటాడు. అంటే అతను ఎందుకు నిలబడ్డాడంటే మొత్తం ప్రపంచం అంతా పతీతంగా అయిపోతుంది, పావనంగా చేయడానికి శ్రీనివాసుడు అని ఎవరు? పరమాత్ముడే, పరంధామవాసి అంటారు. ఈ శ్రీ అనేది ఏంటంటే చాలా మహిమ మాట. ఆ శ్రీ ఎవరి పడితే వాళ్ళకి ఇచ్చేవాడు, అది రెస్పెక్ట్ ఎంతో గౌరవపూర్వకంగా. అందుకే శ్రీమతి, శ్రీవారి అన్నీ రాస్తుంటారు. ఈ కలియుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి శ్రీ అని ఇచ్చేస్తారు. శ్రీనివాసము అంటే శ్రీనివాస్ అంటే నివాసం. ఆయన స్థానం ఎక్కడ? పరంధాం, ఉన్నతమైన స్థానం. అందుకే మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన స్థానం అంటే శ్రీనివాస స్థానం. వెంకటేశ్వర స్వామి 7 కొండలపై నించున్నాడు అన్నమాట. చూసారా, అలా ఉన్నతం అనమాట. అలాగా పరమాత్ముడు ఉండేది స్థానం పరంధాం అన్నమాట. అక్కడ ఉంటాడు. ఎందుకు? నిరాకారుడే. ఆయనకి భూమి మీదకి రావాలంటే ఆయనకి ఏం లేదు, వాహనం లేదు కానీ ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తాడు. ఆయనకి శరీరం లేదు కాబట్టి అలా నిలబడి ఉండగలిగాడు. శరీరంతో ఉన్న వాళ్ళందరూ కదిలిపోతుంటారు. అందుకే ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎంత జ్ఞానం ఎవరు చెప్పినా పరమాత్ముడు. ఇప్పుడు క్రిస్టియన్స్లో అవ్వచ్చు, ముస్లిమ్స్లో అవ్వచ్చు, ఎక్కడో దగ్గర పరమాత్మ కోసం సంబోధిస్తుంటారు. అయితే మన తండ్రిని, నిరాకారుడైన తండ్రి పరమాత్ముడు శివుడు, అతని మీదే మనం ఏకాగ్రత చేయాలి. అచ్చా ఓం శాంతి.